ఓకే అమ్మా. మీరు జెప్పండి అసలా మెయిన్ మీరే. మీ నుంచే సినిమా అని ఆ! జెప్తున్నారు ఆయన. మీకొక పిచ్చి ఉందని జెప్పారు. హ్మ్. సినిమాకి రూ. 1,00,00,000 పెట్టడం అనేది చిన్న విషయం గాదు. హ్మ్. మరెందుకు మీకు అంత సినిమా పిచ్చి ఎలా వచ్చింది? రూ. 1,00,00,000 అప్పుడు అంత అవుతది అనుకోలే మేము. ఓకే. ఫస్ట్ నేను మా అమ్మోళ్ళది ఆజీపురము. హ్మ్. ఆజీపురం అయితే హనుమంతులపాడు మండలం మాది. హ్మ్. అక్కడ మా అమ్మ, మా నాన్న మేము కూలి పని చేసుకుంటుండేవాళ్ళం. హ్మ్. మామిడి తోట ఎన్నున్నాయి మాకు. ఆ తోటలో పని చేసుకుంటా, కూలి పని చేసుకుంటా, వరి, సొద్ద, రాగ, జొన్న ఇట్లాంటియన్నీ నాటుకొని పనులు చేసుకొని రూపాయి సంపాదించుకునేవాళ్ళం. కొన్ని రోజులు ఒక 13 సంవత్సరాలు మాకు వయసొచ్చినప్పుడు అందరూ పెదమ్మోళ్ళు అందరూ సినిమాకి పోవాలని చెప్పి అనుకుంటారు మేము పొలం పనులు చేసుకుంటుంటే. హ్మ్. నేనప్పుడు మా పెదమ్మోళ్ళతోటి పనికి పోయేది రాగ నాటడం, సొద్ద నాటడం, జొన్న దవనం, అట్లాంటి పనులకు పోయేవాళ్ళం. హ్మ్. ఎప్పుడు మాది పల్లెటూరు బాగా. అక్కడ ఓకే. పల్లెటూరు మాది. హ్మ్. పల్లెటూరు అయితే అక్కడ మాకు ఈ పనులే ఎక్కువ రైతు పనే. హ్మ్. మాకిట్టా ఏయి తెలీదు గూడా. టౌన్ మార్గాలు గూడా తెలీదు. అప్పుడు ఈ సినిమాలొచ్చినాయని జెప్పి అనుకుంటున్నారు. అనుకుంటుంటే ఏం సినిమా పెదమ్మా అని అడిగితే మేము బెమ్మంగారి జీవిత చరిత్ర వచ్చింది హ్మ్. అని అన్నది. మనం ఎంతసేపు ఉన్నా గానీ ఇట్టా హరిశ్చంద్ర నాటకాలు, తోలుబొమ్మలాటాలు ఇట్టాటి ఆటలు చూసేవాళ్ళం గదా! హ్మ్. మనం గూడా పోదామమ్మీ అని మేము పిల్లలం అందరం వాళ్ళనడిగి మేము గూడా పోదామని అని చెప్పి మేమనుకున్నాం పిల్లలందరం. ఓకే. 5, 6 మందిమి. అప్పుడు మాకు ఏంటి ఈ కొమ్మోల కథలు, హ్మ్. పిచ్చికుంట్లల కథలు ఇట్టాటివి మేము వినేది. మాకు హ్మ్. ఈ సినిమాలు అస్సలు తెలీదు. హ్మ్. అయినా చూద్దాం పోయి అని వాళ్ళతోటి అడిగితే మీ వాళ్ళని అడగండి మేము అమ్మోళ్ళని అడగండి ఎట్టొత్తారు అంటారు. హ్మ్. సర్లే ఇంటికి పోయి మా అమ్మోళ్ళని అడిగే వస్తాము దేశపోతరా అని అడిగినాం. అంటే తీసపోతాంలే అన్నారు. ఇంక హ్మ్. సరే ఇంటికి పోయినాక పని అయిపోయి ఇంటికి పోయినాక అడిగినాం. మేము కూడా సినిమా వచ్చిందంట చూసొస్తాం మేము కూడా ఎప్పుడు చూడలేదు కదా అని అడిగినాం. అడిగితే